జై భీమ్. జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తల నేపథ్యంలోనే జై భీమ్ దినపత్రికలో రాసినటువంటి దేశంలో ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి ప్రధానమైన వార్త. గత కొన్ని రోజుల కంచెలు కొద్దిగా చాలా కోల్డ్ అవ్వడము, ఇంకోటి కొంత జ్వరంతో కూడా రోజుల కంచెలు కూడా చాలా రోజుల నుంచి బాధపడుతున్నాను, మీకు తెలుసు. అయినప్పుడు కూడా మార్నింగ్ లైవ్ చదవాలన్నటువంటి ఒక లక్ష్యంతో నైట్ పేపర్ కోసం బ్యానర్ వార్తలు రాస్తూనే మార్నింగ్ లైవ్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మన మార్నింగ్ లైవ్లోకి వెళ్ళే ముందు ప్రధానమైనటువంటి వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. దేశం లోపల దాడులు అనేటువంటిది ప్రధానమైనటువంటి బ్యానర్ వార్త. ఈ ప్రధానమైన వార్తకి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా దేశం ఏదైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, బీజేపీ మూడోసారి కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగేటువంటి భయంకర దాడులకు పూర్తి బాధ్యత బీజేపీ ప్రభుత్వం భరించవలసిన బాధ్యత ఉంది. ఎందుకోసం బీజేపీ భరించాల్సిన బాధ్యత ఎందుకుందంటే, ఇలా ఉన్నటువంటి దేశంలో అల్లర్లు జరగడానికి అల్లర్ల వెనుక ఉన్నటువంటి నాయకులు ఎవరంటే బీజేపీలో క్రియాశీలకమైనటువంటి నాయకులు. అవి దేశం మీద ఏ విధమైన దాడులు జరుగుతున్నాయంటే మానసికమైనటువంటి దాడులు, కుల మతం కోసం కొట్లాడే దాడులు, మతం కోసము చీల్చేటువంటి దాడులు, మతాన్ని దృష్టిలో పెట్టుకొని ఇబ్బందులు గురి చేసేటువంటి దాడులు, ఇవన్నీ కూడా దేశం లోపల జరిగేటువంటి కుట్రలు కుతంత్రాలు. దీని వెనుక ఎవరిని నడిపిస్తున్నారంటే ఈ దేశాన్ని పరిపాలించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడిపించేటువంటి భయంకర కుట్రలు. అందుకోసమే దేశం లోపల దాడులు అనేటువంటిది ప్రధానమైనటువంటి వార్త. ఈ దాడుల వెనుక ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ కుట్ర కుతంత్రాలు వేస్తారు. అందులో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న ఆశయము రాజ్యాంగము ఈరోజు ఈ దేశానికి ఉపయోగపడుతుంది. భారత రాజ్యాంగం ఏ విధమైనటువంటి ఎన్ని ఇబ్బందులు పడి భారత రాజ్యాంగం రాశాడో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతుంది ఆ భారత రాజ్యాంగం. ఒక పక్కన మానసికమైనటువంటి దాడులు, మరో పక్కన భౌతిక దాడులు, మరో పక్కన ఇష్టానుసారంగా కులం మతం పేరుతోని దాడులు చేసి చంపేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు. అందుకోసమే భారత రాజ్యాంగమే ఈరోజు మనకు ప్రధానమైనటువంటి ఒక అంశంగా చెప్పొచ్చు. దేశ ప్రజలను కన్నీరు పెట్టిస్తే దేశానికి మంచిది. రాజ్యాంగానికి విరుద్ధంగా రాజకీయ పరిపాలనలు, లౌకికవాదంపై బహిరంగ కుట్రలు, సామాజిక వాదాన్ని సమానత్వాన్ని నశింపజేస్తున్న రాజకీయ నాయకులు, సొంత ప్రజలపై ఆక్రోశాలు, దండయాత్రను తలపిస్తున్న దేశ గొడవలు, అంతర్గతంగా జరుగుతున్న దాడులపై పైచాచిక ఆనందం పొందుతున్న నాయకులు ఎవరు? ధనం చుట్టూ మనుషులు, అధికారం చుట్టూ నాయకులు, దేశాన్ని కుదిపేస్తున్న కుబేరులు, అధికార ఆధిపత్యంలో నిజాయితీకి చోటు లేదు, పైసలున్నోడే గొప్పోడు, పైసలు లేనుడు సామాన్యుడు, కుల వ్యత్యాసాలపై కన్నెర్ర చేస్తుంది మతోన్మాదులే. డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసినటువంటి ప్రధానమైనటువంటి వార్త. ఇవన్నీ వార్త రాయాలంటే కొంత గడ్స్ ఉండాలి. మాకు ఎవరి దగ్గర పోయి కమర్షియల్గా దోపిడీ చేసేటువంటి వ్యవస్థ కానీ, బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు కానీ ఇవన్నీ లవ్ కాబట్టి నిజాయితీగా నికర్షంగా రాసేటువంటి దమ్మున్న ఏకైక పత్రిక జై భీమ్ దినపత్రిక. జై భీమ్ దినపత్రికలో ఉన్న పాటు ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. నేను ఎందుకు ఎంత స్పష్టంగా చెప్తున్నానంటే, ఇలా ఉన్నటువంటి వ్యవస్థ, ఇలా పెయిడ్ ఆర్టికల్స్ ఎవడైతే డబ్బులు ఇస్తాడో, ఎవడైతే వాళ్ళు భజన చేస్తారో వాళ్ళ కోసం రాసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ దేశం గురించి కానీ ఇలాంటి వార్తలు ఎవ్వరు రాయరు. వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు పట్టించుకోరు. ఫస్ట్ ఇది రాస్తే మాకేమైపోద్దో, మా మీద లేనిపోని ఆరోపణలు వేస్తారు కావచ్చు అనేస్తారు. కానీ సమాజానికి కావాల్సింది ఇలాంటి వార్తలు. సమాజానికి అందించాల్సినటువంటి వార్తలు ఏమైనా ఉంటే ఇవే వార్తలు. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతమే ఈ దేశానికి ప్రధానమైనటువంటి ఒక సిద్ధాంతం. అందుకోసమే ఇలా ఉన్నటువంటి వ్యవస్థలు ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా దాడులు చేస్తున్నారు, ఏ విధంగా కుట్ర కుతంత్రాలు చేస్తున్నారు అనడానికి ప్రధానమైనటువంటి బ్యానర్ వార్తలు కూడా చాలామంది ఫొటోస్ వాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రధాన అంశం ఏ విధంగా దేశం ఆగి గుగ్గిలమైపోతుంది అనేటువంటి
చెప్పడానికి చాలా 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 రాయడం జరిగినటువంటి ప్రధానమైనది. దేశంలో పెరిగిపోతున్న దాడులకు ముమ్మాటికి రాజకీయ అధికార పార్టీలదే బాధ్యతని డాక్టర్ వరిగల శివ గుర్తుకు చేశారు. స్వతంత్ర భారతదేశంలో మానవులకు కలిగిన సమాన హక్కులను హరించి వేయడంలో ప్రభుత్వాలు గట్టిగా పట్టుబడుతున్నాయి అన్నారు. మానవ హక్కులన్నీ శాసించబడుతున్నాయి అన్నారు. ఒకప్పుడు కర్రసాముతో బేరించిన మతన్మాలు నేడు కత్తులతో మరణాలతో దాడి చేసే వరకు పగలను పెంచి పోషిస్తూ రాజకీయ పార్టీలు తమాషలాడుతున్నారు. భారత రాజ్యాంగం భారత పౌరులకు కల్పించిన హక్కుల్లో 80% ప్రభుత్వాలు అణచివేస్తున్నాయి అన్నారు. దానికి ప్రధాన కారణం భారతదేశంలో జరుగుతున్న ఎన్నికల నియమావళి సరిగ్గా జరగకనే దేశంలో ఏకపక్ష ఆధిపత్య పోరు పెరిగిపోయి దాడులు పెరిగిపోతున్నాయి అన్నారు. భారతదేశంలోని క్రైస్తవులను జాతీయ క్రైస్తవులుగా ఎందుకు చెప్పుకోవడం లేదంటూ క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి అన్నారు. భారతదేశంలో ముస్లింలపై జాతీయ ముస్లింలని ఎందుకు చెప్పుకోవాలి అంటే ముస్లింపై దాడులు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఒక ఆర్డినెన్స్తో సవరణ దేశ క్రైస్తవ దేశ ముస్లిం హక్కులు కల్పించడానికి అవకాశం ఉన్న భారతదేశంలో వేరే మతాలు లేకుండా చాలని దురాశ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. లౌకికవాదం దేశం సెక్యులర్ కంట్రీ. భారతదేశ అత్యవసర సవరణ సమావేశం 1976లో జరగగా దేశంలో కొనసాగుతున్న వివక్షత దృష్టి భారతదేశాన్ని లౌకికవాద దేశంగా చట్ట సవరణ చేయడం జరిగిందని దానిని భారత రాజ్యాంగంలోని పొందుపరుచు పగడ్బందీగా సవరణ చేసి సామాన్యులకు రక్షణ కల్పించే విధంగా చట్ట సవరణ చేశారని. ముఖ్యంగా భారతదేశంలో మతాల మధ్య జరుగుతున్న విద్వేషాలను దృష్టిలో ఉంచుకొని లౌకిక భారతదేశంగా సవరణ చేసి కొనసాగిస్తున్నామన్నారు. భారతదేశంలో సెప్టెంబర్ 1925న ఆర్ఎస్ఎస్ స్థాపించబడిన నాటి నుండి బ్రిటిష్ సామ్రాజ్య స్థాపకుల పాలనకు అనుగుణంగా కొనసాగించబడుతూ భారతదేశ స్వతంత్రం కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా మార్చి 1930లో ఉప్పు సత్యాగ్రహంతో ఆర్ఎస్ఎస్ పాల్గొన్నది. లేదని చెప్పిన హెడ్గే వారు నాటి బ్రిటిష్ పాలకులకు భారతదేశానికి వ్యతిరేకంగా పూర్తి సహకారం అందించారన్నారు. డిసెంబర్ 1940లో బ్రిటిష్ వారి ఇంపీరియల్ సివిల్స్ గార్డ్స్ చేరి బ్రిటిష్ తొత్తుగా మారిన ఆర్ఎస్ఎస్ సంస్థ భారతీయులు నాటి బ్రిటిష్ పాలకులు ఏ విధంగా అణిచివేశారో, ఏ విధంగా చిత్రహింసలకు పెట్టారో, ఏ విధంగా ప్రాణనష్టం తలపెట్టారో అదే విధమైనటువంటి ధోరణి నేటికి ప్రదర్శనలో అతిశక్తులు అన్నారు. ఆగస్టు 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనేది లేదని స్పష్టం చేసిన ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాదాన్ని భారత స్వతంత్ర పోరాటాలకు వ్యతిరేకంగా నిలిపిందన్న సంగతి గుర్తించాలన్నారు. 15 ఆగస్టు 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చాక త్రివర్ణ పథకం జాతీయ జెండాను గౌరవించేదే లేదంటూ తేల్చిప్పేసిన ఆర్ఎస్ఎస్ వాదం దేశం పట్ల ఎంత గొప్ప భావాన్ని లేవనెత్తుకున్నదో దేశ ప్రజలు ఇకనైనా గమనించాలన్నారు. భారతదేశ జాతిపితగా కొనియాడుతున్న మహాత్మా గాంధీని బహిరంగ కాల్చి చంపిన ఆర్ఎస్ఎస్ వ్యక్తి గడ్గే అన్న సంగతిని దేశం ఇంకా మర్చిపోవాలన్నారు. ఫిబ్రవరి 1948 సంవత్సరంలో భారతదేశ చట్టాలకు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సంస్థగా ఆర్ఎస్ఎస్ గుర్తించి సంస్థపై నిషేధం విధించబడిందన్నారు. 1947లో అప్పుడే మెరుగులు దిద్దుకుంటున్న భారత రాజ్యాంగాన్ని ఒప్పుకునేది లేదని మనస్ఫూర్తిని మాత్రమే ఒప్పుకుంటామని దానినే బలపరుస్తామని ఆర్ఎస్ఎస్ బహిరంగ ప్రకటన చేయడం దేశ రాజకీయాలు కలిసి వేసిందన్నారు. భారత రాజ్యాంగానికి ఒక విధంగా చెప్పాలంటే ప్రమాదంలోకి నెట్టివేసే కుట్రలు చేసిందన్నారు. ఫిబ్రవరి 1951లో మహిళలకు సమాన హక్కులు కల్పించడం కోసం సమాన హక్కులు ప్రశ్నించే హిందూ కోడ్ బిల్లును వ్యతిరేకిస్తున్న నాడు దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ సంస్థ నిరసన తెలిపి అన్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నాటి బ్రిటిష్ పాలకులకు అనుగుణంగా వ్యవహరిస్తూ భారతదేశం మూలం దెబ్బకొట్టే విధంగా భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేపడుతూ మనస్ఫూర్తి ముసుగులో మానవులపై దాడులకు పూనుకుంటూ మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్న నేపథ్యంతో 1976లో భారతదేశంలో లౌకికవాదం చాలా అవసరమని గుర్తించిన నాటి ప్రభుత్వం ఇండియన్ ఈసీఏ సెక్యులర్ కంట్రీ అని నామకరణాన్ని అమెండ్మెంట్ చేసి దేశ ప్రజలకు మత సంరక్షణ కాపాడడం కోసం భారత రాజ్యాంగంలో లౌకికవాదం చేర్చి ఇలా చేసిన నేపథ్యం ఉంది. ఒక పక్కన ఎవరు చేసిల్లంటే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు. ఈ దేశంలోని భయంకరమైనది ఏదైనా ఉందంటే అది ఓన్లీ ఆర్ఎస్ఎస్ మూలాలు ఇలా దేశవ్యాప్తంగా ఎంత కుట్రకుతంత్రాలు చేస్తున్నాయో, దేశవ్యాప్తంగా ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నాయో, దేశవ్యాప్తంగా ఎంత వినాశనం చేస్తున్నాయో చెప్పడానికి అది ఒక ప్రధానమైనటువంటి వార్త. ఇక్కడ జాతీయత సర్వమతాలకు సమాన హక్కు, ఇక్కడ సామాజిక దేశము ఈక్వాలిటీ ఆఫ్ నేషన్ అనేటువంటి ప్రధానమైనటువంటి సబ్ టైటిల్ కూడా పెట్టి రాయడం జరిగింది. ఎందుకు చెప్తున్నంటే ఇలా దేశంలో జరుగుతున్నటువంటి మత కల్లోలకి ప్రధానమైనటువంటి ఎవరున్నారంటే దానికి బీజేపీ అనేటువంటి ప్రధానమైనటువంటి వార్త.